మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. సియోన్లో నుండి వర్డ్ ఫ్రమ్ జయోన్. దేవుని వాక్యాన్ని మరలా ధ్యానించి మన జీవితాలని సరి చేసుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనం. దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. ఇక్కడ దావీదు నాట్యమాడే విషయాన్ని గురించి నేను చెప్పదలుచుకోలేదు, కానీ దావీదు శక్తి కొలది నాట్యమాడాడు. దావీదుకు చాలా శ్రేష్టమైన లక్షణాలు ఉన్నాయి. మీరు గమనించండి, దావీదు గురించి కొన్ని చెప్పబడతాయి. బహుశా కొన్నిసార్లు ఇలా తీయకూడదు, అయితే కొన్ని విషయాల్లో ర్యాంక్ తీస్తే దావీదు ఖచ్చితంగా ఫస్ట్ ర్యాంక్ వస్తాడేమో అనిపిస్తుంది. రాజులందరిలో ఎప్పుడూ ప్రస్తావించబడేటువంటి ఒక పేరు దావీదే కదా. అంతేకాదు, దావీదు ఏదైనా ఒక విషయం చేసినప్పుడు చాలా ఎక్స్టెంట్గా చేశాడు. పశ్చాత్తాపపడాలి. ఎలాగండి? బైబిల్ నుంచి దేన్ని ఆధారం చేసుకొని, ఏ వాక్యాన్ని ఆధారం చేసుకొని అంటే 51వ కీర్తన అంటాం. దావీదు అంతగా పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడడంలో అయినా, రాజుగా రాజ్యాన్ని పరిపాలించడంలో అయినా, దేవుని హృదయాన్ని అనుసరించడంలో అయినా, ఇలా దావీదు ఒక విషయం ఏంటి, ప్రతి విషయంలో కూడా అరకొరగా చేయలేదు, చాలా ఎక్సెసివ్గా చేశాడు. అందుకే ఇక్కడ రాశారు, ఒకసారి దేవుని కోసం నాట్యం ఆడుతూ శక్తి కొలది నాట్యం ఆడాడు అని చెప్పారు. మీ జీవితంలో దేవుని కోసం ఏదైనా చేస్తున్నప్పుడు శక్తి కొలది మీరు చేస్తున్నారా? మార్కు సువార్తలో ఒక స్త్రీ యేసయ్యను వచ్చి అభిషేకిస్తుంది. ఆయన చనిపోకముందు యేసయ్య అంటాడు, ఈమె శక్తి కొలది నా కోసం చేసిందని. మనలో చాలామంది దేవుని సన్నిధిలో భక్తి చేస్తున్నాం, కానీ శక్తి కొలది చేయట్లేదు. అది దేవుడు అంటుంది. చాలాసార్లు ఇదిగో చర్చికి వస్తున్నాం, ఇదిగో కొంచెం పాటలు పాడుతున్నాం, కొన్ని రోజులు ఉంటున్నాం, ఇది చాలే అనుకుంటున్నాం, కానీ దావీదులాగా శక్తి కొలది చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. దావీదు అనేక విషయాల్లో ఇలా శక్తి కొలదిగా చేసే వ్యక్తిగా ఉన్నాడు. దేవుని హృదయాన్ని అనుసరించడంలో కూడా దావీదు శక్తి కొలది చేసేవాడిగా ఉన్నాడు. ఒక సేవకుడు చెప్పాడు, వినండి, సౌలుకు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. సౌలును పిలిచి, అయ్యా, 400 ఏళ్ల క్రితము నేను అమాలేకీయులు చేసిన భయంకరమైన విషయం నాకు గుర్తే, కాబట్టి అమాలేకీయులందరినీ నిర్మూలన చేయి అని ఆజ్ఞాపిస్తే సౌలు వెళ్ళి అమాలేకీయులందరినీ హతం చేయకుండా కొన్ని పశువులను కొన్నిటిని మిగిల్చాడు. దేవుడికి భలే కోపం వచ్చింది. నేను 400 ఏళ్ల తర్వాత నా హృదయంలో ఉన్న ఒక విషయాన్ని నీకు చెబితే దాన్ని అనుసరించడంలో ఎందుకు, సంపూర్ణంగా అనుసరించడంలో ఎందుకు వెనక తీసావు? బాధపడ్డాడు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, 400 సంవత్సరాల తర్వాత యెబూసీయుల గురించి 400 ఏళ్ల ముందు కూడా దేవుడు యెబూసీయుల విషయంలో కూడా ఇలాగే చేశాడు. దేవుడు వచ్చి దావీదుకు చెప్పలేదు, కానీ దావీదు ఎంత ఫాస్ట్గా ఉన్నాడంటే దేవుని మనసేంటో గ్రహించి దేవుడు చెప్పక మునుపే యెబూసీయుల విషయంలో దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని, దేవుని హృదయాన్ని అనుసరించి దాన్ని నిర్మూలము చేసి నెరవేర్చాడు. ఎంత ఆశ్చర్యం కదా! దేవుని హృదయాన్ని అనుసరించడంలో దావీదు టాప్లో ఉండడానికి పోరాడాడు. దేవుని సన్నిధిలో ఒకవేళ నాట్యం ఆడాల్సి వస్తే, ఆనందించాల్సి వస్తే టాప్లో ఉండడానికి పోరాడాడు. అంతేకాదు, దేవుని సన్నిధిని ఏదైనా చేయాల్సి వస్తే దావీదు ఎప్పుడు ఎక్స్టెంట్గా చేయడానికి ఇష్టపడ్డాడు. ఒకసారి మనకు తెలుసు, దావీదు దేవుని కోసము దేవుని మందిరం విషయమై దేవుని మందిరం కట్టించాలనుకున్నాడు. కానీ దేవుడు అన్నాడు, లేదయ్యా దావీదు, నువ్వు కాదు కట్టాల్సింది, నీ కుమారుడు కట్టాలి అన్నాడు. ఇప్పుడు దావీదు ఏమనాలి? నేను కట్టకూడదంట, నా కుమారుడు కట్టాలంట. ఇంకా దేవుడే వద్దన్నాడు, అవకాశం దొరికింది, ఇంకెందుకు అనుకోలేదు. నా కుమారుడు కట్టబోతున్నాడు కదా, కాబట్టి ఈలోపు నేను దానికోసము, మందిరం కోసం సంపాదించి పెడదాం, దేవునికి ఇచ్చే విషయంలో నేను మరింత ప్రయాసపడదాం, శక్తి కొలది ఇద్దాం. మీరు చూడండి, తన జీవిత కాలమంతా ఎంతగానో ఎన్నో యుద్ధములు చేసి శక్తి కొలది కూడబెట్టాడు. ఎందుకు తెలుసా? దేవునికి నేను శ్రేష్టంగా ఇవ్వాలి, ఇచ్చే విషయంలో ముందుగా ఉండాలి, దేవుని కొరకు నాట్యమాడే విషయంలో, దేవుని సన్నిధిని ఆనందించే విషయంలో ముందుగా ఉండాలి, అంతేకాదు దేవుని హృదయాన్ని అనుసరించే విషయంలో ముందుగా ఉండాలి. ఒకసారి మీ జీవితాన్ని ఆలోచించుకోండి. మీ పిల్లలు
ఎగ్జామ్స్ రాస్తుంటే జస్ట్ పాస్ అయితే చాలేరా అనుకోం చాలాసార్లు. వాడు ఫస్ట్ రావాలి, అందరికంటే ముందుండాలి, శక్తి కొలది ప్రయాసపడాలి అని అనుకుంటావే. మరి దేవుని భక్తి విషయంలో మాత్రం ఇక్కడి వరకు వెళ్తున్నాం, ఇక్కడి వరకు చేస్తున్నాం అని ఎందుకు చాలనుకుంటున్నావు? దేవుడు నీ విషయంలో శక్తి కొలది చేయాలని ఆశపడుతున్నాడు. అంతేకాదు, దావీదు కీర్తనలు రాశాడు, పాటలు రాశాడు దేవుని కోసం. ఎన్ని పాటలు రాశాడో తెలుసా? బైబిల్ మొత్తంలో అతి ఎక్కువ కీర్తనలు రాసిన వ్యక్తి దావీదే. దేవుడు తనకు ఒక తలాంతునిస్తే దేవుని కోసం శక్తి కొలది వాడాడు, శక్తి కొలది. మీ జీవితంలో దేవుడిచ్చిన తలాంత్ ఏంటి? దాన్ని శక్తి కొలది వాడుతున్నారా? దావీదు బహుశా మనం అనొచ్చు, దావీదు పాటలు రాశాడు, మేం పాటలు రాసినా పాటలు పాడినా మాకు చర్చిలో మైక్ ఇవ్వరండి, స్టేజ్ మీద మాకు అవకాశాలు ఎక్కడిస్తున్నారు. ఒకసారి ఆలోచించండి. దావీదు అరణ్యంలో కూర్చున్నాడు, పాటలు రాసుకుంటున్నాడు. ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నకి చెప్పడానికి కూడా అవకాశం లేదు. నాన్న ఈరోజు ఒక పాట రాసే దేవుని మీద అంటే వాళ్ళ నాన్న పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే దావీదు ఒకడు ఉన్నాడని వాళ్ళ నాన్న చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడ్డాడు. వాళ్ళ అన్నలు దావీదును ప్రేమించినట్లు మనకు కనపడదు. పొరపాటున అన్న దగ్గరకు వచ్చి, అన్న ఈరోజు దేవుని కోసం ఒక పాట రాశాను అంటే వెరీ గుడ్ రా తమ్ముడు అని ప్రోత్సహించేవారు లేరు. ఒక స్టేజ్ లేదు, ఒక మైక్ లేదు, కానీ దేవుడు నాకు ఒక తలాంత్ ఇచ్చాడు, దానిని నేను నా జీవిత కాలంలో శక్తి కొలది వాడాలి. అరణ్యంలో కూర్చొని పాటలు రాస్తున్నాడు. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఏ స్టేజ్ ఏ మైక్ లేనప్పుడు రాస్తూ ఉన్నాడు. దేవుడిచ్చిన తలాంతును శక్తి కొలది వాడాడు. ఫ్యానీ క్రాస్బీ అని ఒక భక్తురాలు ఉంది. ఆమెకు చిన్నప్పటి నుంచి కళ్ళు కనపడవు. అయితే ఆమె మొదటిసారి యేసే ప్రేమను రుచి చూసి యేసు ప్రభు మీద పాట రాసింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పింది, అమ్మా వెరీ గుడ్ అమ్మా అన్నది. ఆమె నాకు స్టేజ్ ఇస్తారా మైక్ ఇస్తారా ఏం ఆలోచించలేదు, దేవుని కోసం పాటలు రాయడం ఆరంభించింది. తన జీవిత కాలంలో 8,000కు పైగా పాటలు రాసింది. ఇక్కడ పాటలు రాయడం గురించి మాత్రం నేను చెప్పట్లేదు, కానీ నీకు దేవుడిచ్చిన తలాంతు ఏంటి? ఒకసారి కళ్ళు మూసుకొని, నాకు దేవుడిచ్చిన తలాంతు ఇది కదా, దాన్ని శక్తి కొలది వాడావా? మీకు గుర్తుందా? ఒకరికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకరికి 2 తలాంతులు ఇచ్చాడు, ఒకరికి 1 తలాంతు ఇచ్చాడు. రాజుగారు 5 తలాంతులు ఇచ్చిన వాడి నుంచి ఇంకొక 5 తలాంతులు చేస్తే వాడిని మెచ్చుకున్నాడు. 2 తలాంతులు ఇచ్చినవాడు ఇంకో 2 తలాంతులు చేశాడు, లేదా దాన్ని ఇంప్రూవ్ చేశాడు, మెచ్చుకున్నాడు. 1 తలాంతు ఇచ్చిన వాడు భూమిలో పాతి పెట్టాడు. వాడి విషయమై దేవునికి భలే కోపం వచ్చింది, లేదా ఆ రాజుగారికి భలే కోపం వచ్చింది. నరకాండలో వేసేసేయండి అన్నాడు. నీకు ఇవ్వబడిన తలాంతైన ఏదైనా సరే నీవు దేవుని కోసం శక్తి కొలది చేయకపోతే ప్రభువారికి కోపం వస్తుంది. నీవు చేస్తున్న భక్తి అరకొరగా చేస్తుంటే ప్రభువారికి కోపం వస్తుంది. నీవు చేస్తున్నటువంటి దేవుని మందిరానికి వెళ్ళేది చివరి 1 గంట పోతే చాలే అనుకోవడం దేవునికి కోపం వస్తుంది. చివరి ఆశీర్వాదం అప్పుడు వెళ్దాం అనుకుంటే దేవుడికి కోపం వస్తుంది. మాట వినండి. దేవుడు మీకు ఒక తలాంత్ ఇస్తే దాన్ని శక్తి కొలది వాడుతున్నారా? జాన్ వెస్లీ అని ఇంగ్లాండ్ దేశంలో ఆయన పరిచర్య చేసేటప్పుడు అప్పుడు గుర్రం మీద వెళ్ళి ఆయన వాక్యం చెప్పేవాడు. దేవుడు ఆయనకు వాక్యం చెప్పే వరం ఇస్తే తన జీవిత కాలంలో 10,000కు పైగా వర్తమానాలను అందించాడు. ఎందుకండి ఇంత పిచ్చి పట్టినట్లు చేస్తున్నాడంటే, దేవుడు నాకంటూ ఒక వరం ఇచ్చాడు, ఒక తలాంత్ ఇచ్చాడు. నా జీవితము ముగిసేలోపు శక్తి కొలది నేను ప్రయాసపడాలని దేవుడు మీ నుంచి అదే ఆశిస్తున్నాడు. ఇప్పుడు ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. దావీదు ఇలా శక్తి కొలది చేశాడు, మేము కూడా శక్తి కొలది చేయాలి, మాకు ఫస్ట్ ర్యాంక్ రావాలని మాకేం ఆశ లేదండి, ఏదో జస్ట్ పాస్ అయితే చాలు అనుకుంటున్నారా? కొంతమంది అంటుంటారు, సరే ఎక్కువ చేయకపోతే ఏముంది, పరలోకంలో ఏదో లాస్ట్ ప్లేస్ ఇస్తారు, ఓ పరలోకంలో ఒక మూలను నించోబెట్టినా చాలండి మాకు అని సర్దుకుపోతుంటాం. మీకు ఈ ఆశ్చర్యమైన విషయం బైబిల్ నుంచి జ్ఞాపకం చేయాలనుకుంటున్నా. తక్కువతో సర్దుకుందాంలే అనుకునే వారి పరిస్థితి ఎలా ఉంటుందో నేను చెప్పాలనుకుంటున్నా. ఆదికాండం 19వ అధ్యాయంలో లోతు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన వచ్చి దేవదూతలు చెప్పారు, అయ్యా ఈ పట్టణాన్ని ప్రభువారు అగ్నిగంధకం చేత శిక్షించబోతున్నాడు, కాబట్టి త్వరగా పారిపో, నీ భార్యను నీ పిల్లల్ని తీసుకొని పారిపో, నీ 2 కుమార్తెలను తీసుకొని పారిపో అన్నాడు. అంటే లోతు గారు అన్నారు, సరే వెళ్తానండి. ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళు చెప్పారు దూతలు, అదిగో ఆ దూరంగా ఉంది చూడు, ఆ పర్వతం మీదకి వెళ్ళిపో, అక్కడికి వెళ్ళి పారిపో అన్నాడు.
అంటే లోతు గారు అన్నారు, సార్ అంత దూరం అంత పర్వతం నేను ఎక్కలేనండి. మరేం చేస్తావు? ఇక్కడ పక్కనే సోయరు అని ఊరుంది, అది చిన్నది అంట, ఆ ఊరి పేరే చిన్నది. నాకు చిన్నదాంతో చాలండి, ఈ చిన్న ఊరు చాలు, చిన్నదాంతోనే తృప్తి పొందుతా, అంత దూరం నేను పోలేను, అంత పర్వతం నేను ఎక్కలేను అన్నాడు. అని ఆ చిన్నదాని దగ్గరికి వెళ్ళేటువంటి లోతు జీవితం ఏమైందో మనకు తెలుసు. వెళుతుంటేనే తన భార్య వెనక్కి తిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది. ఆ చిన్న ఊరికి వెళ్ళాడు, చిన్నదే చాలే, దేవుడు పర్వతం ఎక్కాలని కోరుతుంటే ఈయన లేదు, ఇక్కడి వరకు వెళ్దాం అనుకున్న వ్యక్తి అక్కడికి వెళ్ళాక తన కుమార్తెలతో ఇప్పటికీ చూస్తున్నాం భయంకరమైన ఒక శపితమైన జనాంగం పుట్టడానికి కారణమయ్యాడు. లోతు నీతిమంతుడే, కానీ ఇంతటితో చాలే అనుకున్నప్పుడు ఆయన పడిపోవడానికి, ఆయన శపితమైన ఒక తరాన్ని ఇవ్వడానికి కారణమయ్యాడు. చాలు అనుకోవడం తప్పు, భక్తి విషయంలో చాలు అనుకోవడం తప్పు. మీకు బహుశా ఇంకొక విషయం జ్ఞాపకం చేస్తే, ఇంకొక నష్టపోయిన వ్యక్తి ఎవరు తెలుసా? బుద్ధి లేని కన్యకలు. వారు కూడా వారి దగ్గర ఉన్న నూనె కొంచెమే, అది సరిపోదే, ఎక్స్ట్రా తెచ్చుకోవాలి అని తెలుసు, కానీ చాలే, సరిపోద్దులే, మనం చాలామంది ఇదే కదా, చాలే నేను వస్తుంటా, వాక్యం ఉంటుంటా, నేను వస్తుంటా, లాస్ట్కైనా వస్తుంటా అనుకుని చాలామంది చాలే అనుకుంటున్న వారి పరిస్థితి ఏంటుంటుందంటే, ఈ బుద్ధి లేని కన్యకల పరిస్థితి కూడా అలాగే. చాలులే అనుకున్నారు. నేను ఇంత ప్రార్థన చేశాను, సృష్టికర్త అయిన దేవుడు ఒక్క గడి అయినా మేలుకోలేవా అని చెబుతుంటే, నేను 5 నిమిషాలు చేశానండి, చాలండి, రోజుకొక 5-10 నిమిషాలు గడుపుతున్నాను, చాలండి అనుకొని సంతృప్తి పడుతున్న వ్యక్తులు బుద్ధిలేని కన్యకల్లాగా సమయం వచ్చింది, పెండ్లి కుమారుడు వారి ముఖాన్ని తలుపు వేసేశాడు, వారికి ఏం చేయాలో తెలియలేదు. మనకు తెలిసిన వారు, మన బంధువులు మన ముఖాన్ని తలుపు వేస్తేనే తట్టుకోలేమే. సృష్టికర్త అయిన దేవుడు, ఏ దేవుడైతే త్వరగా వస్తున్నాడని పాటలు పాడుతున్నామో ఆ దేవుడు మన ముఖాన్ని ఒక రోజున తలుపు వేస్తే తట్టుకోగలమా? అమ్మ, తక్కువ దాంతో సర్దుకోకండి. చేస్తున్న కొద్ది భక్తి సరిపోతుందని అనుకోకండి. మీరు ఎప్పుడైనా గమనించారా? గొప్ప భక్తులు విస్తారంగా ప్రయాసపడుతూ వాళ్ళని ఎన్నో అడిగి, సార్ మీరు ఇంత ప్రయాసపడుతున్నారు కదా అంటే వాళ్ళు ఏమంటారు? మేము ఇంకా చాలా తక్కువ చేసామండి, ఒక్క చుక్కనే మాకు సముద్రంలో తెలిసింది, చాలా తెలుసుకో. ఎక్కువ తెలిసిన వారు ఇంకా ఎక్కువ చేయడానికి దావీదులాగా శక్తి కొలది పోరాడుతుంటే, తక్కువ చేస్తున్న వారు మేము ఈ మాత్రమైనా చేస్తున్నామని చెప్పి ఎంత సంతృప్తి పడతారో. అమ్మ, మీరు గమనించండి, భూ సంబంధమైన విషయాల్లో మనకు తృప్తి ఉండాలి, కానీ దేవుని భక్తి విషయంలో మనకు తృప్తి ఉండకూడదు, చాలే అనుకోకూడదు. అర్థమవుతుందా? కాబట్టి ప్రభువు చెబుతున్న విషయం ఏంటంటే, శక్తి కొలది చేయండి. దావీదులాగా నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలనే పోరాడండి. అంటే ఇతరులతో కంపేర్ చేసుకోమని కాదు. దావీదు ఎక్కడ కూడా ఇతరులతో కంపేర్ చేసుకోలేదు. ఒకరు స్టేజ్ ఇస్తారనో ఒకరు మైక్ ఇస్తారనో చూడలేదు. తనకు తానుగా, తన పందెములో తాను, తనకివ్వబడిన తలాంతుతో తాను శక్తి కొలది చేశాడు. అమ్మ, ఎప్పుడు సరిపోవట్లేదు, ఇంకా సరిపోవట్లేదు, ప్రార్థన సరిపోవట్లేదు, నువ్వు చేస్తున్న వాక్య ధ్యానం సరిపోవట్లేదు, నువ్వు దేవుని కోసం చేసిన త్యాగం సరిపోవట్లేదు, నువ్వు దేవుని విషయమై పరిగెత్తిన పరుగు సరిపోవట్లేదు. దేవుని సన్నిధిని ఎట్టి రీతిగా మనం అందరం ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాం. ప్రార్థన. స్తుతులకు పాత్రుడా యేసయ్య, ప్రభువా, దావీదు వలె శక్తి కొలది చేయడానికి ప్రతి బిడ్డకు సహాయం అందించండి. ఇటు శ్రేష్టమైన లక్షణముతో దావీదు వలె ప్రభువా ముందుగుండాలని, దేవుని కోసం ఆ జీవిత కాలంలో శక్తి కొలది మాకు ఇచ్చిన దాన్ని సానబెట్టాలని, నిన్ను అనుసరించే విషయంలో, నాయన నీకు ఇచ్చే విషయంలో, నీవిచ్చిన తలాంతులను డెవలప్ చేసే విషయంలో ప్రభువా, అన్ని విషయాల్లో ఏది చేసినా అరకొరగా కాక శక్తి కొలది చేయడానికి ప్రతి బిడ్డకు సహాయం చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమెన్.